ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతులు రాసిన గ్రంథము 10వ అధ్యాయం 16వ వచనం. జడ్జెస్ చాప్టర్ 10 and verse 16. యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేళ్లకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయెను. And they put away the strange gods from among them and served the Lord. And his soul was grieved for the misery of Israel. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము నీ పట్ల నా పట్ల ఏమైనదంటే, ఆయన మన యొక్క దురవస్థను చూచి సహించుకోలేరండి. అంటే ఏమిటంటే, మనం ఉన్నటువంటి స్థితిని, అది పాపంలో కానీ, శ్రమలో కానీ, మరి ఆ వ్యాధిలో కానీ, బాధలో కానీ ఉన్నప్పుడు ఆయన సహించుకోరు. గల కారణం ఏమిటంటే, మనం ఎప్పుడు ఆరోగ్యవంతులుగా, బలవంతులుగా, క్షేమముగా, సంతోషముగా, సమాధానం ఉండాలని ఆయనకు ఉద్దేశము, ఆయనకు తలంపు. నా ప్రియుడ, నా ప్రియ సహోదరి, ఉదయకాల సమయంలో ఏ దురవస్థలోని ఉన్నావో నాకు తెలియదు, కానీ నిన్ను సృష్టించినటువంటి దేవునికి తెలుసు. కాబట్టి ఆయన వైపు చూసినట్లయితే ఆయన చేసే కార్యములు మన జీవితంలో చూస్తాం. అయితే దానికి కండిషన్ ఏమిటంటే, అన్య దేవతలను తొలగింపగా, అంటే ఇశ్రాయేలు ప్రజలు వారి మధ్య నుండి దేవునికి దుఃఖకరముగా ఏవైతే ఉన్నావో వాటిని తొలగించుకున్నారు. ఏ విగ్రహము నీ జీవితంలో ఉందో నాకు తెలియదు, కానీ అది తీసివేసుకున్నట్లయితే, ఆ పాపాన్ని విడిచిపెట్టినట్లయితే, ప్రియ సహోదరి, విడుదల పొందుకుంటావు, క్షేమాన్ని చూస్తావు, ఆరోగ్యం పొందుకుంటావు, అంతకంటే ముఖ్యంగా సంతోషము, సమాధానము కలిగి ఉంటావు. అలాంటి ఉన్నతమైన కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మీ మెల్లనైన స్వరం వినే కృప మీరు మాకు ఇచ్చారు, అందుని బట్టి వందనాలు. ఉదయకాల సమయంలో ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారో అది మీకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు దురవస్థలో ఉన్నప్పుడు ప్రభువా, వారిని చూసి మీరు సహించుకోలేకపోయినారు. అయితే వారు అన్య దేవతలను తొలగించుకున్నప్పుడు, పాపాన్ని విడిచిపెట్టినప్పుడు గొప్ప జయాన్ని చూసినారు. కాబట్టి దేవునికి ఇష్టం లేనివి, అవిధేయతగా ఉండే ప్రతిదాన్ని కూడా విడిచిపెట్టిన ఆయన గొప్ప మేలు, ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి. మా పిల్లలందరినీ దర్శించండి ప్రభువా. వారి యొక్క అనారోగ్యాల్లో కానీ, వారి యొక్క దురవస్థలను కానీ, ఎలాంటి స్థితున్నప్పటికీ కూడా మీరు చూస్తున్నారనే సత్యం గుర్తించి మీ వైపు చూసి ప్రతి ఒక్కరు కూడా మేలు, ఆశీర్వాదము, సంతోషం, సమాధానం పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మీరు ఇక్కడికి భద్రపరిచి మా ప్రతి ఒక్కరి జీవితాల్ని ఉద్ధరించమని, గొప్ప నిరీక్షణతో కూడినటువంటి భక్తి, విశ్వాసముకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.